హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాత్విక్ అండ్ పార్థ. టుడే రెసిపీ గోంగూర పలావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని గోంగూర పచ్చిమిరపకాయల్ని మంచిగా వేయించుకోవాలండి. తరువాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టమాటాలు, క్యారెట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా, కాజు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఫ్లవర్, బిర్యానీ ఆకు. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుని మంచిగా నెయ్యి కరిగేంత వరకు వేడి చేసుకోవాలండి. తరువాత ఇందులో ఫస్ట్ ఆనియన్స్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం అందులో కాజును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. మిగిలిన మసాలా అంతా కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అందులో మనం ముందుగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లిపాయల్ని, క్యారెట్ పీసెస్ని కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అందులో మనం టమాటా ముక్కల్ని కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం ఉప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి వేగుతూ ఉన్నప్పుడు మనం చల్లగా అయినటువంటి గోంగూరను కూడా పేస్ట్ కింద చేసుకుని ఈ మగ్గిన దాంట్లో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాలు రైస్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవడం వలన చాలా పొడి పొడిగా వస్తుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. కరెక్ట్గా కొలత సరిపోతుందండి వాటర్ కూడా. ఇవి బాగా ఫ్రై చేసుకుని సరిపడంత ఉప్పు, స్పైసీనెస్ చూసుకుని కావాల్సి వస్తే కొంచెం కారంని కానీ పెప్పర్ పౌడర్ని కానీ యాడ్ చేసుకోవచ్చండి. తరువాత 3 విజిల్స్ పెట్టేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైతాతో కానీ చికెన్ కర్రీతో కానీ మంచిగా సర్వ్ చేసుకుంటే వేడి గోంగూర పలావ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Always keep smiling.